మాజీ ఎమ్మెల్సీ ప్రముఖ బీసీ నాయకులు విజయవాడ ఐలాపురం హోటల్ చైర్మన్ ఐలాపురం వెంకయ్య గారి దశదిన కార్యక్రమం ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన సేవలను గుర్తు చేసుకునేందుకు వచ్చిన ప్రముఖులతో విజయవాడ ఎన్ఐసి ఫంక్షన్ హాల్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. సినీ రాజకీయ ప్రముఖులు హాజరై ఐలాపురం వెంకయ్య గారికి నివాళులర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మాజీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి దంపతులు, సినీ నటుడు సుమన్ సహా పలువురు ఐలాపురం వెంకయ్య గారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుండి రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై దివంగత ఐలాపురం వెంకయ్య గారి సేవలను స్మరించుకున్నారు. సినీ నటుడు సుమన్, బోండా ఉమా, మండలి బుద్ధప్రసాద్, మంత్రి కొల్లు రవీంద్ర, పేర్ని నాని, లగడపాటి రాజగోపాల్, కొమ్మారెడ్డి పట్టాభిరామ్, మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు రాజకీయ నాయకులు, ఎమ్మెల్సీలు, కుల ప్రముఖులు, జిల్లాల అధ్యక్షులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఐలాపురం వెంకయ్య గారు వ్యాపారవేత్తగా, సామాజిక సేవకుడిగా సమాజానికి చేసిన సేవలను కొనియాడారు. కుటుంబ సభ్యులు ఐలాపురం భాస్కర్ శ్రీనివాస్ గారు, ఐలాపురం రాజాలను పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఆయన ఆశయాలను కొనసాగించాలని కుటుంబ సభ్యులకు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఐలాపురం వెంకయ్య గారికి నివాళులర్పించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికగా నిలిచింది. ఆయన జ్ఞాపకాలను సజీవంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించింది. Right.